రాము, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎవరు ప్రధానంగా నష్టపోయినారు మేజర్గా అంటే తెలంగాణలో రైతులు అనేది చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయింది. వాళ్ళకి సమయానికి పెట్టుబడి సాయం అందక, సాగునీళ్లు అందక, కరెంట్ అందక ఇబ్బంది పడ్డది రైతులు. ముఖ్యంగా అందరికంటే ముందు బయటకు వచ్చింది కూడా రైతులే, అందరికంటే ఎక్కువగా ముందుగా తెగువ చూపించింది కూడా రైతులే. స్టిల్ ఎక్కడో చోట ఏదో చోట అనేక చోట్ల రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ప్రశ్నిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ప్రధానంగా నష్టపోయిన రైతులను ఎట్లా నిజంగా ప్రభుత్వం ఫేస్ చేయగలదా? నిజంగా నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు? స్వేచ్ఛ ఒక నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తం కూడా గ్రామాల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. రచ్చరచ్చగా మారబోతోంది. రేపు 21 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత అనేది రాబోతూ ఉంది, తిరుగుబాటు అనేది రాబోతుంది అనేది స్పష్టంగా మనకు సంకేతాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇన్నులు కూడా ఊరించారు, ప్రజలకు ఆశ చూపించారు. రేషన్ కార్డులు ఇస్తాం, ఆత్మీయ భరోసాను కల్పిస్తాం, రైతు భరోసాను కల్పిస్తాం, ఇంద్రమిల్లు ఇస్తామంటూ ఊరించారు. కానీ తీరా అవి అమలు చేసేటువంటి కార్యక్రమానికి వచ్చేలోపు సగానికంటే తక్కువగా, దాదాపు ప్రతి గ్రామంలో కూడా 10% మందికి మాత్రమే ఇవి అమలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఉసురుమంటూ వారందరూ కూడా నిరుత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాపాలన అంటూ దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత మీ సేవలో దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత కులగరణ అంటూ ఒకటి నిర్వహించి కులగరణ సంబంధించిన దాంట్లో కూడా ఈ దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఈ దరఖాస్తులన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలా కమిటీలు ఏదైతే చెప్పిందో గ్రామశాఖ అధ్యక్షులు చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి లిస్టును మాత్రమే నిర్ధారించి గ్రామాలకు ఇప్పటికే పంపించడం జరిగింది. వాస్తవానికి అయితే గ్రామ సభలు నిర్వహించాలి, గ్రామ సభల్లో అందరి సమక్షంలోనే చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి వారికి మాత్రమే ఈరోజు నిర్ధారించి వాళ్ళపైన వారు కొద్దిమందిని మాత్రమే వాళ్ళకి నిర్ధారించడంతో, కొద్దిమందిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయడంతో తీవ్ర ఎత్తున దుమారం రేగుతూ ఉంది, తీవ్ర ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో 400 మంది వరకు కూడా రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే కేవలం 100 మందికి 50 మందికి మాత్రమే ఇక్కడ అమలయ్యాయి. మిగతా 350 మంది తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. అన్ని రకాలుగా దరఖాస్తులు చేసుకున్నాం, అన్ని రకాలుగా అర్హత ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కార్యకర్తలకు, ఆ గ్రామ శాఖ అధ్యక్షులు చెప్పిన వారికి మాత్రమే ఎలా రేషన్ కార్డులు ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున సామాన్య ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రైతుల గురించి మీరు అడిగారు. నల్గొండ జిల్లా అంటేనే వ్యవసాయకమైనటువంటి జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా నల్గొండ జిల్లా పెద్ద ఎత్తున వ్యవసాయక జిల్లా. దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఇక్కడ స్థిరీకరణ ఉంటుంది. నాగార్జున సాగర్, మూసి, తాజాగా కేసీఆర్ గారు అందించినటువంటి కాళేశ్వర జలాలతో సూర్యాపేటతో కూడా సస్యమలమైంది. కానీ ఒకప్పుడు సంతోషంగా ఉన్నటువంటి రైతులు ఇప్పుడు సంతోషంగా లేరు. ఈ రోజు కూడా సూర్యాపేట జిల్లాలో నాగారం, అదేవిధంగా రాజనాయక్ తండాల్లో గ్రామస్తులు రోడ్డెక్కారు, రైతులు రోడ్డెక్కారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేరు అంటూ వాళ్ళు ప్రభుత్వం పని ప్రశ్నించడం జరిగింది. గత సంవత్సరం బేషుగ్గా నీళ్ళు వచ్చాయి, ఎండాకాలంలో కూడా నీళ్ళు అందించారు, మత్తడి దుకాయి. ఎండాకాలంలో కూడా మా చెరువులన్నీ కూడా మత్తడి దుకాయి. కానీ ఈసారి ఎందుకు యాసంగిలో నీరు ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నిరసన చేస్తూ ఉన్నారు. నారుమల్ల దశలోనే ఈ విధంగా ఉంటే రేపు ఎండలు ముదిరిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ కింద నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కూడా చివరి భూములకు నీరు అందట్లేదు, మూసి ఆయకట్టు కింద కూడా చివరి భూములకు నీరు అందట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు పర్యవేక్షణ చేసేటువంటి సోయి లేదు, వాళ్ళకు అంత సమయం లేదని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అన్ని వేలు కూడా రేవంత్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఏ మంత్రి పదవి అనుభవించలేదు, ఏ ఒక్క బాధితమైనటువంటి పదవులు అనుభవించలేదు. ఆయనకు సమీక్షలు అంటే ఏంటో తెలియదు, ప్రజాపాలన అంటే ఏంటో తెలియదు, రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి జ్ఞానం ఆయనకు లేదంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతూ ఉంటే రాష్ట్ర స్థాయిలో ఒక్కసారి అయినా సరే సమీక్ష నిర్వహించారా? ఒక్కసారైనా సరే అయితే రాము, ఇప్పటివరకే కాంగ్రెస్ పాలనలో 402 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ప్రతిరోజు ఎక్కడో చోట రైతులు ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో కూడా 32 మంది ఆత్మహత్య చేసుకున్నారు. స్వేచ్ఛ అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రైతు ఆత్మహత్యలు అనేవి మరొకసారి కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మునుగోడు నియోజకవర్గంలో, దేవరకొండ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ జాడలు మళ్ళీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ రైతు ఆత్మహత్యలు కానివ్వండి, మళ్ళీ ఫ్లోరైడ్ భూతం మళ్ళీ వచ్చిందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పైన గురుగా ఉన్నారు. రేపు 26వ తారీఖు నుంచి అమలు చేసినటువంటి రైతు భరోసా, ఇంద్రమిల్లు, ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఏదైతే ఇంద్రమ్మ సంబంధించినటువంటి రేషన్ కార్డులకు సంబంధించి
కూడా ఒక్కరికి కూడా వాళ్ళకి అమలు చేయకుండా ఎవరికి ఎగరామం పెట్టినా కూడా గ్రామాల్లో తిరగబడి కొడతాం, స్థానిక సంస్థలు బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా రైతులైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈరోజు రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీ జంగు సైరన్ మోగించింది. రేపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని పూనుకుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి ఆ ధర్నా కార్యక్రమానికి అనుమతి లేకుండా పోలీసుల చేత ఒత్తిడి చేయించారు, అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే సర్వత్రు కూడా విమర్శలకమై భయపడింది. రైతులంటే భయపడతా ఉంది, కేటీఆర్ గారు అంటే భయపడతా ఉన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే నల్గొండలో ధర్నాకు అనుమతి ఇవ్వలేదని కూడా సర్వత్రు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ధర్నా వాయిదా పడింది. హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. హైకోర్టు అనుమతించినటువంటి మరుసటి రోజే ఈ ధర్నా కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహిస్తాం, రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తాం, రెచ్చగొట్టారు. అంతకంటే అమితంగా మేము చేస్తామని చెప్తా ఉన్నారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు. వారితో మనం మాట్లాడి ఈ రైతుల ధర్నా, రైతుల సమస్యల గురించి కూడా చిన్న చర్చ పెడదాం. సార్, ఎట్లా ఉంది సార్ రైతుల పరిస్థితి? మీ నల్గొండ నియోజకవర్గం కూడా మాడుగులపల్లిలో చిగురు ఆయకట్టు భూములకు నీరు అందట్లేదు, ఎండిపోతా ఉన్నాయి. రైతు ఆత్మహత్య నల్గొండ జిల్లాలో 6 చేసుకున్నారు నల్గొండ నియోజకవర్గంలో. రేపు ధర్నా చేస్తే ఎందుకు అంత కనుపిగా వాళ్ళకి అయింది? ఎందుకు భయపడ్డారు? ఎందుకు వాయిదా వేశారు? పోలీసులు ఏమన్నారు? ఇక్కడ ఉంటున్న మంత్రులు కూడా మీరే సమాధానం చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ పాలనలో రైతులంతా కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. ఎందుకంటే 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ అంతా కూడా మరి ఎక్కడికక్కడ మరి భూములన్నీ కూడా బీళ్ళై, ఎక్కడెక్కడ నెదలవారిన భూముల్లో నీళ్లు లేక ఆగమాగమై ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇక తెలంగాణ వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే మరి తెలంగాణ ప్రజల్లో నోట్లో మట్టే ఉంటుంది మరి అని ఆలోచన చేసి ఆ రోజు ఒక్కడిగా బయటికి వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడల్ వంచి తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత మన కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఆయన ఒక ఆలోచన, అప్పుడే ఒక తెలంగాణ వస్తే ఏం చేయాలి, తెలంగాణలో ఏమి బాగుపడాలి, తెలంగాణ మొదటగా ఎవరికి చేయాలనే ఆలోచనతో మరి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచనలో భారతదేశంలో, ప్రపంచంలో ఎవరికి కూడా ఆలోచన రాలే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం అనేది. మరి అది గొప్ప ఆలోచన. ఫస్ట్ కేసీఆర్ గారు ఏమనుకున్నాడు, ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఆ రెండు ఇచ్చిన తర్వాత పెట్టుబడి ఇవ్వాలి. పెట్టుబడి ఇస్తే వాళ్ళు తెలంగాణ రైతులకు పెట్టుబడి కనుక నీళ్లు కనుక కరెంటు కనుక ఇస్తే బంగారం పండిస్తారు, దాంతో రైతులందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి మొదటగా మరి కొన్ని లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి అది ఈ 10 ఏళ్ల కాలంలో దగ్గర 11 విడతలుగా 80,000 కోట్ల రూపాయలు రైతుల మరి ఖాతాల్లో, రైతుల అకౌంట్లలో పడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు మరి ఆ రోజు తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్ర పరిస్థితి 7,000 మెగావాట్ల కరెంటు కన్నా తక్కువనే ఉంది, 6 గంటలు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది మొదటి సంవత్సరం 9 గంటలు ఇచ్చి, రెండో సంవత్సరం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చి, ఎప్పుడు 24 గంటల ఎప్పుడు ఇట్లా కట్కాన్ చేసిన నీళ్ళు వచ్చే అవకాశాన్ని మరి కేసీఆర్ గారు కల్పించింది. అటు నీళ్ళు ఇచ్చి, ఇటు పెట్టుబడి ఇచ్చి, మరి దాంతోపాటు మరి అన్ని విధాల అవకాశం ఇచ్చేసరికి రైతు కూడా విపరీతమైనటువంటి ధాన్యాన్ని పండించిండు. నిజంగా కూడా మన భారతదేశంలో మరి తెలంగాణ మొదటి ర్యాంక్ సాధించింది. మరి దగ్గర 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి సేకరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఆ విధంగా రైతులు సంతోషంగా మరి నీళ్లు లేని, కరెంటు లేని, పంటలు లేని ఎండిన భూములు చూసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా, కళ్ళకు ఆనందంగా నీళ్లు, వడ్లు, డబ్బులు అన్ని రకాలుగా ఆనందం చూసినటువంటి రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోసపు మాటలకు మోసపోయి ఎమ్మడే డిసెంబర్ 3 నాడు మరి సోనియమ్మ బర్త్డే వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, రాగానే 2 లక్షల రుణమాఫీ అనగానే రైతులు మోసపోయి ఓటేసిండ్రు. మరి అదేవిధంగా మరి పెట్టుబడి సాయం కింద, భరోసా కింద మరి 15,000 రూపాయలు ఇస్తానగానే రైతులు మోసపోయిండ్రు. ఎవరు చెప్పలే. మరి మోసపోయినటువంటి రైతులకు మరి వాళ్ళు మాట నిలబెట్టుకోక ఇవాళ ఇవ్వలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో చాలామంది
రైతులు డబ్బులు సంపాదించుకున్నారు, 4 రాళ్ళు ఎనికేసుకున్నారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు, బంగారం కొనుక్కున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలను చదివించుకున్నారు. అన్ని విధాల సంతోషంగా రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రతి రైతుని ఏ రైతు దగ్గర పోయి అడిగినా ఈ 6 నెలల కాలంలో ప్రతి ఇంటి ఆమె మీద ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులలో పెట్టారు. ఇదివరకు ఏ రైతు కుటుంబంలో అకౌంట్లలో చూసినా పైసలు ఉండే, ఏ మెత్తల కింద చూసినా పైసలు ఉండే. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండు. మరి ఈ విధంగా మరి పంటలు పండిస్తే భరోసా మన బోనస్ ఇస్తున్నాడు. సన్నబియ్యం కాదు, అసలు ప్రతి పంటకు బోనస్ 500 ఇస్తున్నాడు. ఇవాళ మాట మార్చి సన్నబియ్యానికని 500 ఇస్తున్నాడు. 500 ఏడు ఇస్తలేరు, 1-2 ప్లేస్లలో ఇస్తున్నారు. ఒక లారీకో 2 లారీలకు బోనస్ ఇస్తున్నారు, కతిమూలకి ఎవరు కూడా బోనస్ ఇవ్వలే. ఇట్లా మోసం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా రైతులంతా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ తిరుగుబాటులో కేటీఆర్ గారు కూడా నల్గొండకు రావాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకుంటే మరి రేపు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేటీఆర్ అంటే క్రేజ్ వచ్చింది. భయానికి మరి అలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులు భయాందోళనతో ఏదో రకంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపు క్యాన్సిల్ చేపిస్తాం, రేపు కాకుండా ఎల్లుండి పెట్టుకుంటాం, ఎల్లుండి కాకపోతే ఇంకా 4 రోజులకైనా పెట్టుకుంటాం. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెట్టుకుంటాం. అయ్యాల దీనికి రెట్టింపు ఉత్సాహంతో రైతులందరూ వస్తారు కదా. నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు ఇవ్వనటువంటి ఏవైతే ఆశ పెట్టినవో, ఏవైతే చేయాలనుకున్నావో అవి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇంకా బంతి కింద కొడితే ఇంకా బంతి ఎంత కొడితే అంత లేస్తుంది. అది రైతులలో స్టార్ట్ అయింది, గ్రామాలలో స్టార్ట్ అయింది. ఒక రైతులలోనే కాదు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వారికన్నా ఎక్కువ మహిళలకు ఏం హామీ ఇచ్చినావు? మహిళా తల్లులారా మీకు 2500 రూపాయలు ఇస్తాను నెలకు, అది ఇవ్వలే. ఒక్కొక్క ఆమె లేడీ అమ్మ బాధపడుతూ మాకు 2500 ఇస్తున్నారు, ఇస్తలేడని బాధపడుతున్నారు. ఆసరా పెన్షన్ 4000 ఇస్తారన్నారు, బాధపడుతున్నారు. వాళ్ళంతా తిరుగుబాటుతో ఉన్నారు, వాళ్ళంతా కాపలా కాసుకొని ఉన్నారు. ఇవన్నీ కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తారు. కాబట్టి ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో కేటీఆర్ గారిని ఎట్లన్నా నల్గొండ జిల్లాకు రానియొద్దనే ఆలోచన చేస్తున్నారు. కానీ నిన్న షాబాద్లో కేటీఆర్ గారు పోతే విపరీతమైన జనం, ఆ జనాన్ని చూసి మొత్తము తడిసిపోయిన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ వాళ్ళకు. ఈయన పొద్దున్న లేస్తే తాగుతాడు, పొద్దున్న లేస్తే లావులో పోసుకుంటాయని ఈయన కూడా ఈడ భయపడి మరి ఎస్పీ గారు, జిల్లా డిఎస్పీ గారు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న మరి కక్ష బట్టి ఒత్తిడి చేసి మరి ఇవాళ ప్రోగ్రామ్ని మరి పర్మిషన్ ఇవ్వకుండా చేసిండ్రు. క్లాక్ టవర్ సాగు చూపుతున్నారు సార్. అదే క్లాక్ టవర్ సెంటర్లో కోమటిరెడ్డి దీక్ష చేశారు, బట్టి విక్రమార్క మీటింగ్ పెట్టిండు, రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ గారు మీటింగ్ పెట్టడానికి అక్కడ అవసరం లేదా సార్? అక్కడ అంత సౌకర్యం లేదా? ఎందుకు నిరాకరించారు? ఎవరిని అడిగినా, ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు క్లాక్ టవర్స్ అంటారు అంటేనే దీక్ష. మరి ధర్నా చౌక్ అంటారు, దాని పేరే ధర్నా చౌక్. అది తెలంగాణ ఉద్యమం అంతా అక్కడి నుంచే నడిచింది. టీచర్ల ఉద్యమాలు అక్కడి నుంచే నడిచినాయి, ఎంఆర్బిఎస్ ఉద్యమాలు అక్కడి నుంచే నడిచినాయి. ఎవరికి అవసరం వచ్చినా ఆయన అక్కడి నుంచే నడుస్తుంది. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి దొంగ దీక్ష చేసింది కూడా ఆడి నుంచే. మంత్రి పదవి వీక్తారని రాజీనామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో రాజీనామా చేసి నటన చేసి దీక్ష చేసింది కూడా క్లాక్ టవర్స్ అంటారే. మొన్న మేము దీక్షా దివాస్ కూడా అక్కడే చేసినాం. కావాలని అక్కస్తోటి ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమంలో చేసారు. మేము మరి పోలీసు వాళ్ళు కూడా మేము యాక్చువల్గా 12వ తారీఖు నాడే మరి రైతు మన ధర్నా కార్యక్రమం ఉండే. కేటీఆర్ గారి కార్యక్రమం మరి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ తోటి మేము కూడా మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది, మన సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి తర్వాత పెట్టుకోమంటే మేము కూడా వాళ్ళకి సహకరించినాం. కానీ వాళ్ళు మాకు సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మహాధర్నా అయ్యేది ఖాయం. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా దానికి ట్విస్ట్ ఏంటంటే
మేము ఇచ్చింది 4 రోజుల కింద మేము అప్లై చేసినాం. అప్పటికి డేట్ కూడా డిక్లేర్ కాలే, ఏది గ్రామ సభలు సర్వేలు ఇవన్నీ కూడా. మరి ఇవాళ దాంట్లో ట్విస్ట్ రాసుకుంటూ 21, 22, 23, 24వ తారీఖు నాడు ఇంద్రమ్మ ఇండ్లు, మరి అదేవిధంగా రైతు భరోసా, మరి అదేవిధంగా రేషన్ కార్డులు, తర్వాత ఇంకా వేరే విషయాల మీద గ్రామాలలో సర్వే ఉంది. అక్కడ గ్రామ సభలు ఉన్నాయి కాబట్టి పోలీస్ అంతా అక్కడ పోవాలి అని అదొక నిబంధన, అదొక కాజు చూపించింది. మేము అంటున్నాం ఇలా ప్రతి గ్రామంలో అధికారులే గ్రామాల దగ్గరికి గ్రామస్తుల దగ్గర పోతున్నారు. ఇంకా ఆడ మేము ఇంకా ఈరోజు రేపీడికి రాకపోతే మేము ఖచ్చితంగా గ్రామాలలోనే గ్రామ సభల కాడనే మిమ్మల్ని నిలదీస్తాం, తేల్చుకుంటాం. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే రేషన్ కార్డులలో ఇవ్వకుండా వాళ్ళ సొంత వ్యక్తులకు ఇస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం. మేము కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడి నుంచి. ఖచ్చితంగా నిజాయితీగా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా అక్కడే నిలదీయండి, అక్కడే నిర్బంధించండి, అక్కడే నిరసనలు తెలియజేయండి అని కూడా మా యొక్క క్యాడర్ మొత్తాన్ని కూడా తెలియజేస్తున్నాం. రైతు సోదరులారా, మీరిప్పుడు కనుక రేపు గ్రామ సభల్లో మీరు ఏమాత్రం తిరుగుబాటు చేయకపోతే నష్టపోతారు. ఎందుకంటే రేపు గ్రామ సభల్లో నీకు ఎన్ని ఎకరాలు పంట సాగులుంది, ఎన్ని ఎకరాలు బీడు ఉంది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది రాస్తే అది రాసిండ్రు అని ఒప్పుకున్నారు అనుకో, రేపు మీకు పెట్టుబడి సాయం రాదు. అసలు రేపటి కార్యక్రమం గ్రామ సభలు అన్నీ కూడా ఈ స్కీమ్స్ ఎగ్గొట్టడానికి పెట్టినటువంటి గ్రామ సభలు ఇవి. రేషన్ కార్డులు ఒక్కొక్క ఊర్లో 100, 70, 50, 150 అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డులు 10, 5, 3, 4 ఇచ్చి దాన్ని ఎగ్గొట్టడానికి పెడుతున్నటువంటి గ్రామ సభలు. కాబట్టి దయచేసి సోదరులారా, మీరు కనుక ఎక్కడికక్కడ మరి నిరసనలు తెలియజేసి అధికారులను నిర్బంధించకపోతే నష్టపోయేది మీరే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికి గ్రామ సభల్లో పాల్గొనండి, అధికారులను నిలదీయండి. మనకు రావాల్సింది బరాబర్ కొట్లాడండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, టీఆర్ఎస్ పార్టీ అభిమానులారా, మీరందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి మద్దతు పలకాలని కూడా మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ విధంగా గ్రామ సభల్లో కూడా వేదికగా చేసుకొని పోరాటం చేస్తామని కూడా కంచల భూపారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే రైతు ధర్నాను అడ్డుకున్నటువంటి కుట్రలు చేశారో రెట్టించిన ఉత్సాహంతో ధర్నాను మరింత విజయవంతం చేస్తాం, వేలాదిగా రైతులను సమీకరిస్తాం, నల్గొండ దద్దరిలాగా ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి 15,000 రూపాయల రైతు భరోసా ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదని భూపారెడ్డి చెప్తా ఉన్నారు. ఏదైతే రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, ఏదైతే ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి పథకాల అమలు కోసం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ సభల్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను, అధికారులను నిలదీయాలి. 100కు 100% అర్హులకు అవన్నీ కూడా పథకాలు అందేలాగా మేమంతా కూడా పోరాటం చేస్తామని కూడా ఘంటాపదంగా తేల్చి చెప్తా ఉన్నారు.